దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 11వ వచనాన్ని ఇప్పుడు ధ్యానించుకుందాం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అయితే రాయబడినటువంటి మాటను చూస్తే ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఈ యొక్క మాట మన జీవితంలో ఖచ్చితంగా నీవు నీ యొక్క హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ, నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, నువ్వు ఎలాంటి స్థితిలో మరి నన్ను అందరూ విడిచిపెట్టేశారు, దేవుడు సైతం నన్ను విడిచిపెట్టేశాడు, నా జీవితం ఎందుకు ఇంకా, నా బ్రతుకు ఎందుకు ఇంకా, నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ఈ దినమున దేవుడు చెప్తున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముట ద్వారా, దేవుణ్ణి విశ్వసించుట ద్వారా, దేవుని మీద ఆనుకునుట ద్వారా నీ జీవితములో సంపూర్ణ సంతోషాన్ని నీవు పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము ఈ దినమున సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీకున్న పరిస్థితి ఏదైనా, నీకున్నటువంటి స్థితి ఏదైనా దాన్ని మార్చుకోవాలి అనంటే, నీ పరిస్థితి యావత్తూ మారాలి అనంటే, నీ జీవితంలో సంతోషాన్ని నీవు అనుభవించాలి అంటే, దుఃఖకరమైన నీ దినములను నీవు సంతోషకరంగా మార్చుకోవాలి అనంటే, దేవుడి దినమును సెలవిస్తూ ఉన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచు. హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచినట్లయితే, ప్రతి ఒక్క సమయమందు నువ్వు దేవుని మీద ఆశ కలిగినట్లయితే, నీ ప్రాణమును తృప్తిపరిచి యెహోవా నీ యందు గొప్ప కార్యాలు దేవుడు చేస్తానని సెలవిస్తున్నాడు. ఈ దినమున ఏ పని చేసినా ఆ యొక్క పని యందు నువ్వు మరి విసిగిపోయి ఉండొచ్చు. ఏ క్రియ చేసినా నా జీవితంలో అది ఫలింపును నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఎంత వర్క్ చేసినా, ఎంత శ్రమించినా, ఎంత కష్టించినా, ఎన్ని విధములుగా ఈ యొక్క నా స్థితిని మార్చుకోవాలని చూసినా నా జీవితంలో ఈ స్థితి మారడం లేదెందుకు? నేనేం చేశాను పాపం? నేనేం చేశాను? ఎవరి జోలికన్నా నేను వెళ్ళానా? ఎందులో అయినా నేను పాలుపంపులు పొందానా? ఈ లోకముందు నేను నిలిచి ఉన్నానా? దేవునిలోనే కదా నేను ఉన్నాను, దేవుని అందే కదా శ్రద్ధ పెట్టాను. మరి దేవునిలోనే ఉంటే మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అని నీవు అనుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. హల్లెలూయా. ఏ మేలు కొదువ ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రభు సెలవిస్తున్నారు, ఈ దినమున నీ జీవితంలో ఎంతవరకు ఎదురైనటువంటి నీ సమస్య నుంచి నీకు విడుదల దయచేస్తాను. ఎంతవరకు నువ్వు పడి ఉన్నటువంటి గుంటలో నుండి నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నీకు నా చెయ్యి అందిస్తాను, నేను లేవనెత్తుతాను. ఎప్పుడో తెలుసా? నీవు నా యందు నమ్మిక ఉంచినప్పుడు. హల్లెలూయా. నీకున్న స్థితిని పక్కన పెట్టేసే, నీకున్న పరిస్థితి ఎలాంటిదైనా కూడా నా మీద ఆనుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట చూడండి. ఇక్కడ 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. హల్లెలూయా. భయము వద్దండి. దేవుడు 365 రోజులకు సరిపడ మాటలు, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రతి దినము నిన్ను బలపరచడానికి దేవుడు భయపడవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నన్ను లేవనెత్తే నా ప్రభు ఉన్నాడు, నన్ను రక్షించే నా ప్రభు ఉన్నాడు.
అన్నాడు, నన్ను విడిపించిన ప్రభు అన్నాడు, నన్ను గొప్ప చేసిన ప్రభు అన్నాడు. నా దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. గనుక నేను భయపడను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను భయపడను. నా పరిస్థితి కంటే గొప్పవాడు నా దేవుడు. నాకున్నటువంటి అప్పు కంటే బలవంతుడు నా దేవుడు. హల్లెలూయా. నాకున్న రోగము కంటే గొప్పవాడు నా దేవుడు. హల్లెలూయా. రోగమును అణచి నాకు స్వస్థతను అనుగ్రహించేవాడు, అప్పులు తీర్చి నన్ను ధనవంతునిగా చేసిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దినమున అప్పుల బాధలతో, ఇరుకులతో, సమస్యలతో మరి సతమతమైపోతూ నీకున్న స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉన్నావా? ఈ దినమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్న స్థితి శాశ్వతమైనది కాదు. దేవుడు నీకు ఇచ్చే పరిపూర్ణమైన బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచు. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఏదైనా చేస్తే అది మన జీవితంలో పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని మాట అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, నరులు నన్నేమి చేయగలరు? ఏ ఒక్కటి కూడా, ఏ శ్రమ నిన్నేమి చేయలేదు, ఏ నరుడు నిన్నేమి చేయలేడు. నీకున్న ఏ స్థితి నిన్ను మరి దిగజార్చలేదు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచు, ఈ దినము నువ్వు దీవెన పొందుకుంటావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి చెప్పబడినటువంటి వాక్యము ద్వారా మీరు బలపడినట్లయితే, మరి మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు దుఃఖిస్తూ ఉన్నట్లయితే, మీకు బలము లేదని, మీకు ధనము లేదని, మీకు ఘనత లేదని, మీ జీవితంలో మరి మంచి రోజులు లేవని మీరు దుఃఖిస్తూ ఉన్నట్లయితే, ఈ దినమున దేవుని యందు నమ్మిక ఉంచండి. హల్లెలూయా. మీ పరిస్థితులను మారుస్తాడు, మీకున్న స్థితిని మారుస్తాడు, మీకున్న పేదరికాన్ని తీసివేస్తాడు, మీకున్న రోగాన్ని తీసివేస్తాడు, మీకున్న అప్పుల్ని తీసివేస్తాడు. మీకు కలిగి ఉన్నటువంటి ఏ శ్రమను కూడా ఆయన నీ మీద ఉంచడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మీరందరూ కూడా కళ్ళు మూసి ఏకీభవించినట్లయితే ఈ దినమున ప్రార్థిద్దాము, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందాము. ఈ దినమున నీవు దేవుని మీద పెట్టుకున్న ఆశ నిరర్ధకము కాదు, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కనుక మీరందరూ కూడా నాతో పాటుగా ఏకీభవించినట్లయితే దేవుని యొక్క నామమును బట్టి మన అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రతిఫలమును పొందుకుందాం. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, ఈ దినమున ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న అప్పు కానీ, అయా ఇరుకులు కానీ, సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, వారికి ఉన్న కోర్టు సమస్యలు కానీ, వారికి ఉన్న పేదరికము కానీ, వారికి ఉన్నటువంటి ప్రభా తండ్రి నా కుటుంబ సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, ప్రభా వివాహము జరగడం లేదని కానీ, ఉద్యోగములు రావడం లేదని కానీ, చదవలేకపోతున్నామని కానీ, మరి ఏ బిడ్డలు ఈ ప్రభా తండ్రి చూస్తున్న ప్రియ బిడ్డలు ప్రభా తండ్రి ఏ విధముగా వారు కృంగిపోతున్నారో, శ్రమ పడుతున్నారో, వాటన్నిటి నుంచి వారిని విడిపించి ప్రభా నీ మీద ఆనుకుని ప్రభా నీ నుంచి ప్రతిఫలం పొందుకోవడానికి వారి నోట స్తుతి ఉండునుగాక అని ప్రకటిస్తూ ప్రభా మీ పాదములు మా యొక్క ప్రభాతాన్ని నాయన ప్రభాతాన్ని మా జీవితంలోనికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభాతండి నాయన శాశ్వతమైన పరిష్కారముతో నీ బిడ్డలను తృప్తిపరచమని, ఆశీర్వాదకరముగా ప్రభాతాన్ని నీ బిడ్డలను నిలబెట్టుకోమని, అయా సంపూర్ణ బహుమానమునిచ్చి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.